ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త మరియు నాయకుడు ఐలాపూర్ యాదగిరి ఇటు వేసడి యాదగిరి గారు ఆరోగ్యరీత్యా చాలా ప్రమాదకరంగా కనపడేసరికి నాకు చాలా బాధగా అనిపిస్తున్నది. తన యొక్క విషమ పరిస్థితి మరియు ఫైనాన్షియల్గా వారు లేని విధానం చూస్తే ఈ ఇంటి వాతావరణం మీరు గమనించవచ్చు. ఈ విషయాన్ని నాకు నిన్న వీర్లశేఖర్ గారు తెలియగానే వారికి సంబంధించి నాయందు సహకారంగా ఒక బియ్యం సంచి మరియు 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగే ఎంతో కొంత చేతనైన సాయం ఫైనాన్షియల్గా చేస్తూ ఈ విషయాన్ని మన హైకమాండ్ దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ మాట చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కార్యకర్తలు కాపాడుకునే పార్టీ ప్రజల్లోనూ పబ్లిక్లోనూ ఉంటుంది. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. తన ఆరోగ్యరీత్యా చాలా ప్రాబ్లం ఉన్నది. ఎందుకంటే తన పొట్ట భాగం చాలా పెరిగిపోయి ఉండడము బాధగా అనిపిస్తుంది. మన హైకమాండ్ ఈ విషయాన్ని గమనించి వారి వైద్య సహాయానికి అందించడానికి తోడ్పడాలని చెప్పేసి వారి యొక్క ఇల్లు కూడా లేదని వినబడ్డది. వాళ్ళ ఇక ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయినట్టు చూడాలని చెప్పేసి తన పెళ్ళం పిల్లలు లేరు. ఇటు పోతే తన చెల్లగారైన బాలమణి గారు మరియు అల్లుడు అనిల్ గారు వారిని యొక్క కాపాడుకుంటూ వస్తున్నారు. దగ్గర ఈ పరిస్థితి ఒక సంవత్సరంన్నర నుంచి ఉన్నట్టు తెలిసింది. కాబట్టి ఇప్పటికైనా మన యొక్క కాంగ్రెస్ పెద్ద నాయకులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎంతో కొంత వారికి సాయం చేస్తూ వారి వైద్యానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి హైదరాబాద్లో పెద్ద ఆసుపత్రులు ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తనకేదైనా ఇంకేమైనా సాయం అంటే కూడా నా నుంచి చేయడానికి ముందటిగా ఉన్నానని చెప్పేసి మరోసారి వాళ్ళు ధైర్యం కోల్పోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తను ఆరోగ్యంగా కుదుట పడాలి తొందరనే అని చెప్పేసి ఈ సందర్భంగా భగవంతుడిని ఆ శ్రీరామ మహాచంద్రుడిని కూడా కోరుకుంటున్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో వీర్లశేఖర్ గారు మరియు దేవిదాస్ గారు, సాయి కుమార్ గారు, అశోక్ గారు పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా అశోక్ గారు అయితే ముఖ్యంగా ఈ విషయాన్ని మన హైకమాండ్కు దగ్గర వారం 10 రోజుల నుంచి తెలియజేస్తున్నట్టు వినబడ్డది. నాకు నిన్ననే వీర్లశేఖర్ గారి నుంచి రాగానే వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. నాతో చిన్నపాటి సాయమే, కాకపోతే ఇది అందరికీ తెలియాలి, అందరూ కూడా ఇటువంటి మంచి కార్యక్రమంలో మన కార్యకర్తలను కాపాడుకోవాలనే సదుద్దేశాన్ని కలిగి ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో తెలియదు బయటకు చెప్తూ మీరు కూడా మీ వంతు సహాయం చేయాలని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీ నాయకులను మరియు మంచి హృదయం ఉన్నటువంటి మిగతా యొక్క నాయకులందరూ కూడా తెలియజేస్తున్నారు. నువ్వు